హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అయింది. బట్ లిటిల్ గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది అనుకోవచ్చు. అండ్ పాజిటివ్గా ఉంది మార్కెట్ ఇండెక్స్. బట్ నేను జేఎస్డబ్ల్యూ స్టీల్ని అయితే సెలెక్ట్ చేశాను, ఎందుకంటే రోజు నేను దీని మీద చూస్తూ ఉంటాను అనమాట. చూద్దాం ఇవాళ అది కనుక 60 దగ్గర 2 టైమ్స్ వచ్చేసి వెనక్కి వచ్చింది. నేనేం చేస్తానంటే 60 దగ్గర సెల్ వేద్దామని చూస్తున్నాను. 120 క్వాంటిటీస్ అట్ ద ప్రైస్ ఆఫ్ 60 వస్తుందని అనుకుంటున్నాను. జస్ట్ అది వస్తుంది, చూద్దాం. నేనైతే ప్లేస్ చేశాను 60 దగ్గర, రావాలని కోరుకుందాం. 70, 970, 75. చాలాసార్లు నాకు ఇట్లా జరిగింది ఫ్రెండ్స్. లైక్ నేనైతే టార్గెట్ లైక్ ఒక దగ్గర ఎంట్రీ తీసుకుందామని పెడతాను, అక్కడ దాకా రాదు. అగైన్ నేను ఎంట్రీ మోడిఫై చేయాల్సి వచ్చింది. లెట్స్ సీ ఇవాళ ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో చూద్దాం. కమాన్. ఇందాక ఒక క్యాండిల్ మాత్రం 60 దాకా వెళ్ళింది, బట్ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎందుకు చూస్తున్నానంటే, నేను ట్రేడ్ తీసుకునే వరకు 1 మినిట్ టైం ఫ్రేమ్లోనే చూస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆ మూమెంట్స్ అనేవి ఫాస్ట్గా కనిపిస్తాయి. డెసిషన్ అనేది ఎలా తీసుకుంటానంటే, లెట్స్ సే ఫర్ సపోజ్ ఇవాళ స్టాక్ అది ఓపెన్ అవ్వడమే 61 దగ్గర ఓపెన్ అయింది, 761 దగ్గర. బట్ అది కిందకి పడిపోతుంది అనమాట, పైకి వెళ్ళేలా ఏం కనిపించట్లేదు. లెట్స్ సీ, ఎందుకంటే మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ వచ్చే. హాయ్ ఫ్రెండ్స్, మనకి పెట్టిన టార్గెట్ 760 దగ్గర అయితే మనం ట్రేడ్ తీసుకున్నాము. 120 క్వాంటిటీస్ సెల్ చేశాను. లెట్స్ సీ ఎండ్ ఆఫ్ ద డేకి మన రిజల్ట్ ఎలా ఉంటుందో. నాకైతే స్టాక్లో వచ్చేసి పైకి వెళ్ళే మూమెంట్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చూద్దాం, ఐ టెల్ యూ. ఎందుకంటే ఇండెక్స్ ఇందాక 60 దగ్గర నుంచి చాలాసార్లు రిజెక్ట్ అవ్వడం జరిగింది. మనకు అక్కడి నుంచి వెళ్ళట్లేదు అని అనుకుందాం, బట్ ఇట్స్ గోయింగ్ అప్. ఒక్కోసారి ఇలా జరగచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే లైక్ మనం ఎప్పుడైతే బై చేస్తామో స్టాక్ కిందకి వెళ్తుంది, సెల్ వేస్తామో పైకి వెళ్ళడం జరుగుతుంది. బట్ ఆఫ్టర్ సమ్ టైం వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. మళ్ళీ మీ పాయింట్ దగ్గరకు అది వస్తుంది. ఐదర్ లాస్ కానివ్వండి, లేకపోతే ప్రాఫిట్ వస్తుంది, లేదంటే అట్లీస్ట్ మీకు తక్కువ లాస్ అనేది బుక్ చేసే అవకాశం ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను కదా, కానీ ఆ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవాలి. అది మాత్రం మెయిన్. ఎందుకంటే ఈ ఇండికేటర్స్, లెట్స్ సే ఈ ఇండికేటర్స్ ఏవి మనకు వర్క్ అవ్వవు. మ్యాక్సిమం 85% ఇవి తేడాగానే ఉంటాయి. చూద్దాం, లెట్స్ సీ ఏమవుతుంది ఇవాళ. అండ్ నేను మళ్ళీ ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను రికార్డింగ్, మళ్ళీ కాసేపాగా ఆన్ చేస్తాను. స్టాక్ అయితే ఫాలో అవుతుంది. లెట్స్ సీ. హాయ్ దోస్తో, నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 9:35. సో మనం వేసిన పాయింట్ దగ్గర నుంచి స్టాక్ అనేది దాదాపుగా 7 పాయింట్స్ సంథింగ్ ఫాలో అయ్యి వచ్చింది. సో నా టార్గెట్ వచ్చేసి ఎప్పుడైనా సరే నేను 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాను. లెట్స్ సీ ఆ 10 పాయింట్స్ టార్గెట్ని రీచ్ అవుతుందో లేదు. నేను 60 దగ్గర వేసాను కదా, ఆ 50 దగ్గరికి వచ్చేస్తుంది నాది 10 పాయింట్స్ టార్గెట్. నేను 10 దగ్గర ఎగ్జిట్ అవుతాను. లెట్స్ సీ. అవసరం లేదు, ఇంకా కిందకి పడేలా ఉంది. లెట్ మీ సీ. ఎందుకంటే నాకు 20 MA చాలా లెట్స్ సే ఫస్ట్ ఇది పెట్టలేమని చెప్తాను, ఎందుకైనా మంచిది. టార్గెట్ అనేది పెట్టాను నేను, ఎందుకంటే ఇప్పుడు అంత అర్జెంటుగా టార్గెట్ అనేది ప్లేస్ చేసింది ఇక్కడ. ఐ విల్ షో యూ ఆన్ ద వేర్. ఇక్కడ 20 MA ఉంది కదా, ఈ 20 MA అనేది మనకు చాలా దూరంగా ఉందన్నమాట. దెర్ ఈజ్ అ హై ఛాన్స్ అసలు మన స్టాక్ బౌన్స్ అవ్వడానికి, మళ్ళీ బ్యాక్కి బౌన్స్ అవ్వడానికి. చూద్దాం. ఓకే, టార్గెట్ సెట్ అయిపోయింది. 1200 ఈ రోజుకి వచ్చేసి. ఇట్స్ అ హ్యాపీ ట్రేడింగ్ డే. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో 1200 టార్గెట్ అయితే మనం చేసాము ఇవాళ. సో యాక్చువల్గా నా ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఒక స్టాక్ కనుక హైకి మూవ్ అవ్వలేకపోతే, లెట్సే ఒక పాయింట్కి కనుక పద్దాకలు అక్కడికే వెళ్ళి అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందంటే, మనం అక్కడి నుంచి ఖచ్చితంగా షార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రేడర్స్ అక్కడి దాకా వెళ్ళి వెనక్కి వస్తున్నారు. తర్వాత మన టార్గెట్ వచ్చేసి, నా టార్గెట్ ఎప్పుడు 10 పాయింట్స్. నేను ఎన్ని క్వాంటిటీస్ అనేయండి, 10 క్వాంటిటీస్ వేసినా, 50 క్వాంటిటీస్ వేసినా, 60 క్వాంటిటీస్ వేసినా, నా టార్గెట్ ఎప్పుడు 10 పాయింట్స్ మాత్రమే ఉంటుంది. అది ఎంతైనా రానివ్వండి. ఆ తర్వాత స్టాక్ ఎంత ఫాలో అయినా సరే ఐ డోంట్ కేర్. నాకు నా పర్టికులర్ డే టార్గెట్ వచ్చిందా లేదా. సో నేను పెట్టిన టోటల్ క్యాపిటల్ వచ్చేసి ఇవాళ యూ కెన్ సీ ఆన్ మై స్క్రీన్ 1700 అనమాట. 17,000 పెట్టి నేను టోటల్ క్యాపిటల్ పెట్టాను. నాకు 1200 రూపీస్ వచ్చినాయి అనమాట. అంటే దాదాపుగా 9% ఆర్ 8% దగ్గరగా నాకు ప్రాఫిట్ వచ్చినట్టు.
థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ నేను లైవ్ స్ట్రీమింగ్స్ ఇంకా రోజు చేద్దామని ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.